నిన్న సీఎం పక్కనే ప్రభుత్వ అధికారుల పక్కన సీఎం రేవంత్ రెడ్డి అన్నైన తిరుపతి రెడ్డి స్టేజ్ మీద ఉన్నాడు. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఒక ఏ హోదాలో ఆ స్టేజ్ మీదకి ఎక్కి ఆయన అక్కడ ఉండవలసి వస్తుంది? అసలు కాంగ్రెస్ పార్టీలో ఈ వ్యవస్థ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఇది ఏర్పడ్డది. ఎప్పుడు కూడా ఎవరు కూడా సీఎం ఒక వార్డు మెంబర్గా కూడా పనికిరాని వ్యక్తిని ఈరోజు స్టేజ్ మీద కూర్చొని మాట్లాడడం ఎంతవరకు సమాజం? ఇది రేవంత్ రెడ్డి ఇష్టారాజ్యం. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది అని అంటారు స్కీములు, కానీ ప్రభుత్వం ఇస్తుందంట అని చెప్తలే ఎక్కడ. కానీ ప్రభుత్వం ద్వారా చేయాలని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది స్కీము, ఇవి ఇస్తున్నది అంట అని చెప్పి అనడం ఎంతవరకు సమాజం? ఈ రేవంత్ రెడ్డి ఈ తప్పుడు రాజకీయం చేస్తున్నాడు. గతంలో సీఎం కేసీఆర్ గారు అనేక పథకాలు చెప్పారు, కానీ ప్రభుత్వం ఏర్పడుతున్నట్టని చెప్పింది, కానీ టీఆర్ఎస్ పార్టీ ఇస్తుంది వాళ్ళ సొంత ప్రయోజనాల గురించి చెప్పలే. ప్రజలకు ఏం చేయాలనో అదే చెప్పింది, కానీ వేరే చెప్పలే. ఈ 1 ఇయర్ పాలనలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేవు అని చెప్పేసి ప్రజా ఉత్సవాలు కూడా ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. అంటే 9 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం పాలించింది రాష్ట్రాన్ని, ఆ బ్యాక్ తీసుకెళ్ళింది. మేము మాత్రము 1 ఇయర్లోనే బీఆర్ఎస్ పార్టీ కంటే అభివృద్ధి చేసినాం. ఇక్కడ 9.5 సంవత్సరాల కంటే ఇప్పుడు 1 ఇయర్ పాలననే మేము అభివృద్ధి చేసినాం అంటున్నాడు ముఖ్యమంత్రి. దీన్ని ఎట్లా చూడాలి? అది మాటల్లో చెప్పడం జరుగుతున్నది. ఆయన బుడిబుడకల మాటలు చెప్పి రేవంత్ రెడ్డి ఈ విధంగా ప్రజలకు అబద్ధాలు చెప్పి ఈరోజు గద్దెనెక్కిండు. 6 గ్యారంటీలు 120 గ్యారంటీలు చెప్పి 420 గ్యారంటీలు చెప్పి హామీలు ఇచ్చి గద్దెనెక్కిండు. కానీ ఈరోజు ప్రజలు అందరికీ తెలుసు అబద్ధాలు చెప్పి ఎక్కిండు అని చెప్పి. ఈ గ్రామ సభలు అవన్నీ చెప్పడము ఓన్లీ లోకల్ బాడీ ఎలక్షన్లో మేము గెలవాలని, ప్రజలను మబ్బు పెట్టి గెలిపించాలని చెప్పి ఉద్దేశంతో చేస్తున్నాడు. కానీ ఇవన్నీ జూట మాటలు, జూట కాంగ్రెస్. చెప్పండి అన్న, ఇప్పుడు రేషన్ కార్డు ఒక పేదవాడు తీసుకోవాలనుకుంటే ఇంత నిబంధనలు ఎందుకు? మరి ఇంత అవసరమా? అంటే ఆయనకు ఎలాంటి భూమి ఉండకూడదు ఇది అని చెప్పేసి అంటారు, ఇది వాస్తవమేనా? అది అతను తప్పుడు సమాచారం ఇస్తుండు. రేషన్ కార్డు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళకు మాత్రమే రేషన్ కార్డు ఇవ్వాలి. దాన్ని కుంటి సాగు చూపుకొని నాకు ఇది కావాలి అది కావాలని చెప్పి ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్పి దాంట్లో అదేంది కులగణన అని చెప్పి అన్నాడు. తర్వాత అదేంది సర్వే చేయించి అన్ని 4 సర్వేలు చేయించిన కూడా లాస్ట్కు రేషన్ కార్డు ఏ విధంగా ఇవ్వాలనేది కూడా క్లారిటీ లేదు. మరి ఇట్లా లేని దానికి ఉన్న ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు. మరి మాకు రేషన్ కార్డు ఉందా లేదా అనే దాంట్లో వాళ్ళు అయోమయంలో ఉన్నది. ఒకరికి కారు ఉండాలా అంటారు, కారు ఉంటే రాదు అని అంటారు, లేకపోతే భూమి ఉంది రాదు అని అంటారు. నువ్వు భూమి ఎంతవరకు కటాఫ్ చేస్తున్నావు? రేషన్ కార్డుకి ఎంతవరకు కటాఫ్ చేస్తున్నావు? అది చేయండి. అట్లా చేసిన కూడా కొన్ని లక్షల మందికి రేషన్ కార్డు లేని పరిస్థితి ఉంది. రేషన్ కార్డు లేకపోతే ప్రభుత్వ పథకాలు ఏవి అమలు కావు అని చెప్పి అంటున్నాడు. రేషన్ కార్డు లేకపోతే ప్రభుత్వ పథకాలు ఏవి మీకు అందుబాటులో లేవని అంటున్నారు. మరి అది ఆ కండిషన్ ఎందుకు పెట్టిండ్రు అదొకసారి చెప్పాలి. మరి రైతు భరోసా ముచ్చట ఏంది మరి గ్రామాలలో? రైతు బంధు ఇంతకుముందు కేసీఆర్ గారు ప్రభుత్వంలో 9.5 సంవత్సరాల్లో రాత్రికి రాత్రి టంగ్ మని డబ్బులు పడ్డాయి. రేవంత్ రెడ్డి మా పెద్దలు సుధాకర్ రెడ్డి గారు అన్నట్లు పగులు చెప్పి రాత్రి వరకు అది పల్లేవు అనంటే ఆయన ఎంత అబద్ధాలు మాట్లాడుతున్నాడో ఒకటి అర్థమవుతుంది. ఒకటి ఏంటంటే కేసీఆర్ గారు మన రేవంత్ రెడ్డి గారి మాటలు ఎట్లా ఉన్నాయంటే, తుపాకీ రాముడు ఒక సినిమాలో నేను ఇద్దరికో మెతుకు వద్దనంగా అన్నట్లు ఆకాశం అంతా పందిరేసి భూలోకం అంతా పీటేసి నేను అన్నీ చేసి చూపిస్తా అని చెప్పి ఆ తుపాకీ రాముని పాట ఉంది. దానికి అనుగుణంగా ఈరోజు తుపాకీ రాముని మాట్లాడుతున్నాడు, కానీ అతను చేసేటివి ఏవీ కరెక్ట్ లేవు, ఏది క్లారిటీ లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పు చేసిందని అంటున్నాడు. 7 లక్షల కోట్లు దేనికి ఖర్చు పెట్టింది అనేది క్లారిటీ ఉంది. ప్రభుత్వానికి తెలుసు, అధికారులకు తెలుసు, ప్రిన్సిపల్ సెక్రటరీలకు తెలుసు. మరి ఈయన 14 నెలలు కూడా కాలేదు 1,40,000 కోట్లు ఏ విధంగా అప్పు చేసిండు? రైతు బంధు ఇయ్యకపాయే, తులం బంగారం లేకనేపాయే, అత్తకు 4,000 పింఛను, కోడలికి 2,500 అని చెప్పాడు, అవి లేవు. తర్వాత భూమి లేని నిరుపేదలకు 2,500 అని అది 6,000 అని చెప్పి అన్నాడు, అది లేదు. అన్నీ ఏవి లేకుండానే 1,40,000 కోట్లు ఏ విధంగా అప్పు చేసిండు అదొకటి తెలవాలి. మరి ఇవన్నీ
ప్రభుత్వానికి ఒక్కసారి రేపు స్థానిక సంస్థల ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని అయినా ఈ విధంగా చేస్తుండు. సరే స్థానిక సంస్థల ఎలక్షన్ వస్తాయి, రేపు మాపో వస్తాయి, అతను పెడితే కానీ భయంలో ఉన్నాడు, పెట్టడు. పెడితే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏంది గత ప్రభుత్వాన్ని దృష్టి పెట్టుకొని ఎన్ని సీట్లు వస్తాయి, తర్వాత కాంగ్రెస్కు ఎన్ని వస్తాయి అనేది అది క్లియర్గా తెలుస్తుంది. వీటికే ఓటమి అంచనా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే 100 సీట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు భయంలో ఉన్నారు. భయంలో అంటే పెద్ద మనిషిని ఆయన బయటకు లాగుతున్నాడు. ఫామ్ హౌస్లో ఉంటాడు అంటానని. నీకు ఫామ్ హౌస్లు లేవా? నువ్వు ఫామ్ హౌస్లో ఉండలేవా? ఇంతకుముందు నువ్వు పెద్ద భూస్వామి కావు కదా, ఒక మామూలు రైతువి. మరి ఈరోజు 1000 కోట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి నీకు? ఏం కష్టం చేస్తే వస్తాయి? ఒకరిని అనేటప్పుడు ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి. దాన్ని దృష్టి పెట్టుకున్న ఒకే ఒకటి, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము అట్టర్లీ ఫెయిలు. ఇందిరమ్మ పేరు చెప్పుకొని ముందుకు పోతున్నారు తప్ప రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే ఒక మాట ఇంతవరకు చెప్పట్లేదు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటే చెప్తుంది కానీ. కాబట్టి ఇది ఓవరాల్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్.